ABN and PRR College of Science, Kobur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for first year BSc and BCom students. Semester 2, subject life skill course, paper Information and Communication Technology, ICT. Unit 2, G Suite. Google Docs Editors Suite. Google Docs Editors is a web-based productivity offline suite offered by Google within its Google Drive service. మనకి గూగుల్ డాక్స్ ఎడిటర్స్ సూట్ మనకి ఎవరు ఆఫర్ చేస్తున్నారు అంటే మనకి గూగుల్ కంపెనీ. ఓకే, గూగుల్ ఆఫర్ చేస్తుంది. ఇది వెబ్ బేస్డ్ ప్రొడక్టివిటీ ఆఫీస్ సూట్. మనకి కంప్లీట్గా వెబ్ బేస్డ్. ఇది మనకి గూగుల్ డ్రైవ్ సర్వీస్ అంటే విత్ ఇన్ గూగుల్, ఇట్స్ గూగుల్ డ్రైవ్ సర్వీస్. మనం గూగుల్ డ్రైవ్ ద్వారా కూడా మనం ఇందులో గూగుల్ సూట్లో ఉన్న అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ద సూట్ ఇంక్లూడ్ గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ డ్రాయింగ్, గూగుల్ ఫార్మ్స్, గూగుల్ సైట్స్ అండ్ గూగుల్ కీప్. ఓకే, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని మనం గూగుల్ డ్రైవ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ సర్వీస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మనకి వెబ్ బేస్డ్ ప్రొడక్టివిటీ ఆఫీస్ సూట్ అన్నాం. మనకి గూగుల్ డాక్స్ ఎడిటర్స్ సూట్ అనేది వెబ్ బేస్డ్ ప్రొడక్టివిటీ ఆఫీస్ సూట్ అన్నాం. మనకి ఇది కంప్లీట్గా ఆన్లైన్. ఓకే, ఆన్లైన్ సూట్. మనకి ఎంఎస్ ఆఫీస్ అనేది అయితే కనుక ఆఫ్లైన్ సూట్. ఓకే, మనకి ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్గా ఆఫ్లైన్ అయితే ఇది ఆన్లైన్. ఓకే, క్రియేటింగ్ న్యూ ఫైల్స్. గూగుల్ డ్రైవ్ గివ్స్ యూ యాక్సెస్ టు ఏ suite of tools that allows you to create and edit a variety of files, including documents, spreadsheets, and presentations. There are 5 types of files you can create on Google Drive. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, 5 types ఆఫ్ ఫైల్స్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే, గూగుల్ డ్రైవ్స్లో మనం సూట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి కదా, వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ డాక్యుమెంట్స్ చెప్పుకుంటున్నాం, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్స్, ఎక్సెట్రా. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడండి. డాక్యుమెంట్స్ ఫర్ కంపోజింగ్ లెటర్స్, ఓకే, ఫ్లయర్స్, ఎస్సేస్ అండ్ అదర్ టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ సిమిలర్ టు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్. మనం వర్డ్ డాక్యుమెంట్లో ఎలా అయితే టైప్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ షీట్స్ ఫర్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్ సిమిలర్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్స్. ఓకే, ఇక్కడ స్ప్రెడ్ షీట్స్ అని ఏవైతే కాల్ చేస్తున్నామో అక్కడ ఎక్సెల్ వర్క్ బుక్స్లో మనం ఎలా అయితే వర్క్ చేసుకుంటామో స్టోర్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్ని. ఓకే, ఇక్కడ కూడా అంతే. ప్రెజెంటేషన్స్, నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. ప్రెజెంటేషన్స్ ఫర్ క్రియేటింగ్ స్లైడ్ షోస్ సిమిలర్ టు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్. ఓకే, మనకి ఎంఎస్ పవర్ పాయింట్ లానే ఇక్కడ కూడా ప్రెజెంటేషన్స్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఫార్మ్స్ ఫర్ కలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా. ఓకే, ఫార్మ్స్ ద్వారా మనం డేటాని కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, డ్రాయింగ్స్ ఫర్ క్రియేటింగ్ సింపుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఆర్ డయాగ్రామ్స్. ఓకే, డ్రాయింగ్ పర్పస్ డ్రాయింగ్స్ అనేవి ఉపయోగించుకుంటాం.
నెక్స్ట్ ద ప్రాసెస్ ఫర్ క్రియేటింగ్ న్యూ ఫైల్స్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఫైల్ టైప్స్. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ద్వారా మనం ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కావచ్చు, స్ప్రెడ్షీట్స్ కావచ్చు, ప్రెజెంటేషన్స్, ఫామ్స్, ఈ 4 కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్స్ ఈ 4 చెప్పుకుంటాం. వీటిని క్రియేట్ చేసే ప్రాసెస్ అన్నిటికీ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఓకే, ప్రీవియస్ గూగుల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటాం చెప్పాం కదా, సేమ్ అదేవిధంగా స్ప్రెడ్షీట్స్ గూగుల్ డ్రైవ్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. అక్కడ గూగుల్ డాక్యుమెంట్స్ బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ స్ప్రెడ్షీట్స్ గూగుల్ స్ప్రెడ్షీట్స్ బ్లాంక్ స్ప్రెడ్షీట్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బ్లాంక్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసుకుంటాం. అంతే, పర్టికులర్ ఆప్షన్ దానికి సంబంధించిన బ్లాంక్ ప్రెజెంటేషన్. మనకి టెంప్లెట్స్ ఉంటాయి, లేదంటే బ్లాంక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడం బ్లాంక్ ప్రెజెంటేషన్ చెప్పుకుంటున్నాం. అన్నిటికీ కూడా సేమ్ అదే ఆప్షన్ సెలెక్టింగ్లో డిఫరెంట్ ఉంటుంది, కానీ సేమ్ అవే స్టెప్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, Google Sheets is a spreadsheet program included as part of the free web-based Google Docs editors suite offered by Google. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గూగుల్ డాక్స్ ఎడిటర్స్ సూట్ ఆఫర్డ్ బై గూగుల్. మొత్తం గూగుల్ డాక్యుమెంట్స్, షీట్స్, ఓకే, నెక్స్ట్ ఇంకా ఫామ్స్, ప్రెజెంటేషన్స్, స్లైడ్స్, ఓకే, గూగుల్ స్లైడ్స్, వీటిలన్నిటిని కూడా మనకి గూగుల్ డాక్స్ ఎడిటర్స్ సూట్లో ఆఫర్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అందులో మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక సూట్ కలెక్షన్ ఆఫ్ సమ్ అప్లికేషన్స్ కలిపి ఈ ఎడిటర్స్ సూట్లో ఇవ్వడం జరిగింది మనకి. ఓకే, ద సర్వీస్ ఆల్సో ఇంక్లూడ్స్ గూగుల్ డాక్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ డ్రాయింగ్స్, గూగుల్ ఫామ్స్, గూగుల్ సైట్స్ అండ్ గూగుల్ కీప్. మనకి గూగుల్ షీట్ మాత్రమే చెప్పుకుంటున్నాం, ఇంకా రిమైనింగ్ సర్వీస్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సమ్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ కలిపి ఎడిటర్స్ సూట్ అని కాల్ చేసుకుంటాం. గూగుల్ డాక్స్ ఎడిటర్స్ సూట్. ఓకే, గూగుల్ షీట్స్ ఈజ్ ఏ ఫ్రీ వెబ్ బేస్డ్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్. ఓకే, ఫ్రీ వెబ్ బేస్డ్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ దట్ ఈజ్ ప్రొవైడెడ్ బై గూగుల్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? గూగుల్. విత్ ఇన్ ద గూగుల్ డ్రైవ్ సర్వీస్. మనం గూగుల్ డ్రైవ్ సర్వీస్ అంటే మనం గూగుల్ డ్రైవ్ సర్వీస్ ద్వారా మనం గూగుల్ డ్రైవ్ ద్వారా మనం ఏం చేయొచ్చు? స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, మోడిఫికేషన్స్ ఏమైనా చేయొచ్చు. మన స్టోరేజ్కి కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే గూగుల్ డ్రైవ్లోనే స్టోర్ అవుతాయి. క్రియేట్ చేసుకున్న స్ప్రెడ్షీట్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవైనా సరే మనకి గూగుల్ డ్రైవ్లోనే స్టోర్ అవుతాయి. ఓకే, ద అప్లికేషన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ యాజ్ ఏ డెస్క్టాప్ అప్లికేషన్ ఆన్ క్రోమ్ ఓఎస్. ఓకే, మనకి ఇంకా డెస్క్టాప్ అప్లికేషన్స్లో క్రోమ్ ఓఎస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మొబైల్ యాప్ ఆన్ ఆండ్రాయిడ్. మనకి గూగుల్ షీట్స్ అనేది మొబైల్ యాప్, ఆండ్రాయిడ్ అయితే మొబైల్ అయితే కనుక గూగుల్ యాప్, మొబైల్ యాప్లో మనకి ఈ గూగుల్ షీట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ద గూగుల్ డ్రైవ్ సర్వీస్ ఆల్సో hosts other Google products such as Google Docs, Slides and Forms. ఓకే, మనకి ఇంకా ఏమి ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ షీట్స్? ఇక్కడ చెప్పుకుంటున్నాం టాపిక్. గూగుల్ డాక్యుమెంట్స్ని, గూగుల్ స్లైడ్స్ని, ఫామ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ షీట్స్ allows users to edit, organize and analyze different types of information. మనం గూగుల్ షీట్స్ allows యూజర్స్ని ఎడిట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, అలాగే అనలైజ్ చేయడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడానికి కూడా మనకి అలౌ చేస్తుంది. ఓకే, యూజర్స్ని. It allows collaborations and multiple users can edit and format files in real time.
మనకి మల్టిపుల్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది రియల్ టైంలో. అంటే మీట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సేమ్ టైము వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒకే గూగుల్ షీట్ మీద మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయొచ్చు. ఓకే, ఎడిట్ చేయొచ్చు, ఫైల్స్ని ఫార్మేట్ చేయొచ్చు. ఓకే, ఏమైనా చేంజెస్ అప్లై చేయొచ్చు. అండ్ ఎనీ చేంజెస్ మేడ్ టు ద స్ప్రెడ్షీట్ కెన్ బి ట్రాక్డ్ బై ఏ రివిజన్ హిస్టరీ. మనం చేంజెస్ ఏం చేసినా అవి రివిజన్ హిస్టరీ ద్వారా మనం చూసుకోవచ్చు. ఓకే, మోడిఫికేషన్స్ అన్నిటిని కూడా చూసుకోవచ్చు. ఇది గూగుల్ షీట్స్. ఫీచర్స్ ఆఫ్ గూగుల్ షీట్స్. ఎడిటింగ్. One of the key features of Google Sheets is that it allows collaborative editing of spreadsheets in real time. Okay, అంటే కంబైన్గా మోర్ దెన్ వన్ పర్సన్స్ మనకి ఎడిట్ చేసుకోవచ్చు రియల్ టైంలో, rather than emailing one document to multiple people. A single document can be opened and edited by మల్టిపుల్ యూజర్స్ సైమల్టేనియస్లీ. ఓకే, ఒక సింగిల్ డాక్యుమెంట్ కావచ్చు. ఓకే, స్ప్రెడ్షీట్. ఇక్కడ స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసుకొని సైమల్టేనియస్గా ఏం చేస్తారు, అందరూ ఒకేసారి చేంజెస్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యూజర్స్ కెన్ సీ ఎవ్రీ చేంజ్ మేడ్ బై అదర్ కొలాబరేటర్స్. ఎవరైతే అదర్ పర్సన్స్ ఉన్నారో, ఓకే, మనకి అదే స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసి మనకి ఎవరికైతే షేర్ చేసామో వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మిగతా వాళ్ళు కూడా చేసే చేంజెస్ మనం రియల్ టైంలో అలా చూడొచ్చు. ఓకే, మన స్ప్రెడ్షీట్లో మిగతా వాళ్ళు ఏవైతే మోడిఫికేషన్స్ చేస్తున్నారో అవన్నీ చూడొచ్చు. మనం చేసేవి వాళ్ళు చూస్తారు, వాళ్ళు చేసేవి మనం చూడొచ్చు, మోడిఫికేషన్స్ అన్నీ కూడా. ఓకే, అండ్ ఆల్ చేంజెస్ ఆర్ ఆటోమేటికల్లీ సేవ్డ్ టు గూగుల్ సర్వర్స్. మొత్తం అన్ని చేంజెస్ కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. ఓకే, గూగుల్ షీట్స్ ఆల్సో includes a sidebar chart feature that allows collaborators to discuss edits in real time and make recommendations on certain changes. మనం డిస్కస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు రియల్ టైంలో. ఓకే, పర్టికులర్ మోడిఫికేషన్స్ చేస్తే బాగుంటుందని చెప్పచ్చు. ఓకే, any changes that the collaborators make can be tracked by using the revision history feature. రివిజన్ హిస్టరీ ద్వారా మొత్తం చేంజెస్ ఏవైతే చేశారో అవన్నిటిని కూడా తిరిగి చూసుకోవచ్చు. ఓకే, an editor can review past edits and revert any unwanted changes. మనకి పర్టికులర్ చేంజెస్ నచ్చలేదనుకోండి, మళ్ళీ రివర్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ మనం ఎలా అయితే స్ప్రెడ్షీట్ ప్రీవియస్ ఉందో అలా తిరిగి మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఓకే, మోడిఫికేషన్స్ అన్నిటిని రిజెక్ట్ చేసేయచ్చు. ఎక్స్ప్లోర్. ద ఎక్స్ప్లోర్ ఫీచర్ ఇన్ గూగుల్ షీట్స్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెప్టెంబర్ 2016. ఓకే, ఈ ఫీచర్ అనేది మనకి సెప్టెంబర్ 2016లో ఓకే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ యూజెస్ మిషన్ లెర్నింగ్ టు బ్రింగ్ ఎడిషనల్ ఫంక్షనాలిటీస్. ఓకే, ఇందులో మిషన్ లెర్నింగ్ అంటే ఎడిషనల్గా సమ్ ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయడం జరిగింది. దిస్ ఫీచర్ ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద డేటా యాడెడ్ టు ద స్ప్రెడ్షీట్ అండ్ ఇట్ కెన్ ఆటో అప్డేట్ ఇట్ సెల్ఫ్ డిపెండింగ్ ఆన్ ద సెలెక్టెడ్ డేటా. అంటే మనకి ఎడిషనల్గా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ స్ప్రెడ్షీట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసినా ఓకే మనకి
మనం సెలెక్ట్ చేసిన డేటాను బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, విత్ ద ఎక్స్ప్లోర్ ఫీచర్ యూజర్స్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, build charts, visualize data, create pivot tables and format the spreadsheets with different colors. ఓకే, మనం ఎక్స్ప్లోర్ ఫీచర్ ఉపయోగించి ఏమైనా క్వశ్చన్స్ మనకి క్వశ్చన్స్ అడిగామనుకోండి, ఓకే, దానికి సంబంధించిన రిజల్ట్ అంటే మనకి కనిపిస్తుంది. ఓకే, క్వశ్చన్స్ అడుగుతాం, దానికి సంబంధించిన డేటా అనేది మనకి ఆన్సర్ కింద రిట్రైవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఏంటవి? చార్ట్స్, విజువలైజ్ డేటా, పైవట్ టేబుల్స్, ఫార్మేట్ ద స్ప్రెడ్షీట్ విత్ డిఫరెంట్ కలర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆన్ ద సైడ్ బార్ there is a box where you can type the question and it will return the answer. సైడ్ బార్లో మనకు ఒక బాక్స్ ఉంటుంది, అందులో మనం క్వశ్చన్ ఎంటర్ చేయగానే దానికి ఆన్సర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్లైన్ ఎడిటింగ్ని గూగుల్ షీట్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఆఫ్లైన్ ఎడిటింగ్కి చేయడానికి మనకి డెస్క్టాప్ ఆర్ మొబైల్ యాప్స్ అనేవి ఉంటాయి. ఓకే, డెస్క్టాప్ అయితే కనుక మనకి ఏమి ఉండాలి? క్రోమ్ బ్రౌజర్ ఉండాలి. ఓకే, మనం క్రోమ్ బ్రౌజర్లో ద్వారా మనం ఏం చేసుకోవాలి? గూగుల్ డాక్స్ ఆఫ్లైన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మనకి అదే మొబైల్ అయితే కనుక మనకి గూగుల్ షీట్స్ మొబైల్ యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్కి, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఆఫ్లైన్లో ఈ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో స్ప్రెడ్షీట్ని ఎడిట్ చేసుకోవచ్చు. సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్స్. Google Sheets supports multiple spreadsheet file formats and file types. Okay, Google ఈ మల్టిపుల్ స్ప్రెడ్షీట్ ఫైల్ ఫార్మాట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, యూజర్స్ కెన్ ఓపెన్, ఎడిట్, సేవ్, ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్స్ అండ్ డాక్యుమెంట్ ఫైల్స్ ఇంటూ గూగుల్ షీట్స్. మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు స్ప్రెడ్షీట్స్ని అండ్ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఇంటూ గూగుల్ షీట్స్. ఓకే, డాక్యుమెంట్స్ ఫైల్స్ని గూగుల్ షీట్స్లోకి మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. Some of the formats that can be viewed and converted to Google Sheets include ఫాలోయింగ్ ఫార్మాట్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. ఓకే, XLS ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, .xlsx, .xls ఇవన్నీ కూడా ఫైల్ ఫార్మాట్స్. ఓకే, నెక్స్ట్ ఫీచర్ integration with other Google products. Google Sheets can be integrated with other Google products such as Google Form, Google Finance, Google Translate and Google Drawing. Okay, for example, if you want to create poll or questionnaire, you can input the questions in Google Forms and then import the Google Forms into Google Sheets. Okay, మనం Google Sheets can be integrated with other Google products. మన అదర్ గూగుల్ ప్రొడక్ట్స్ తోటి ఇంటిగ్రేట్ అవ్వచ్చు. అది ఎలాగంటే మనం ఏవైనా క్వశ్చన్స్ వేయాలి అనుకుంటే గూగుల్ ఫామ్స్ ద్వారా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, వాటిని అన్నిటినీ కూడా
గూగుల్ షీట్స్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించింది మనం ఫామ్స్లో, గూగుల్ ఫామ్స్లో చూస్తారు మీరు. ఓకే, గూగుల్ ఫామ్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎవరికైతే పంపిస్తామో ఆ ఫామ్ని ఫిల్ చేయమని ఎవరికైతే పంపిస్తామో అలా ఫిల్ చేసిన డేటాను కూడా స్ప్రెడ్షీట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ మీరు గూగుల్ ఫామ్స్ చెప్పుకున్నప్పుడు ఇలా ఇంటిగ్రేట్ అవ్వడం చూస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రియేటింగ్ ఏ గూగుల్ స్ప్రెడ్షీట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రీవియస్ చెప్పుకున్న ప్రాసెస్. డాక్యుమెంట్స్ అయితే కనుక గూగుల్ డ్రైవ్ ఉపయోగించి చెప్పుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా కూడా షీట్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అయినా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, మెయిల్లోకి వెళ్ళి ఓపెన్ చేయడమే చెప్పుకుంటున్నాం. ఇక్కడ అదే ప్రాసెస్ చెప్పుకుంటున్నాం. కానీ గూగుల్ డ్రైవ్ ఆల్రెడీ చూసేసాం కదా, గూగుల్ డాక్యుమెంట్స్ చెప్పుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేయడం. స్ప్రెడ్షీట్ చెప్పుకుందాం. ఓకే, మనం డబుల్ క్లిక్ ఆన్ వెబ్ బ్రౌజర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ఉంది, అబ్జర్వ్ చేయండి. దాని మీద డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. మనకి ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, బ్రౌజర్ విండో. నెక్స్ట్ అక్కడ టైప్ www.gmail.com అని అడ్రస్ బార్లో టైప్ చేయండి. లేదంటే ఆల్రెడీ ఇక్కడ జీమెయిల్ అని ఉంటుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు రైట్ సైడ్ జీమెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద మనం డబుల్ క్లిక్ చేసుకున్నా సరిపోతుంది, క్లిక్ చేసినా సరిపోతుంది. ఓకే, మనకి విండో వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ చూడండి, విండోలో ఏముంది, మనకి ఈమెయిల్ ఐడి టైప్ మనకి ఉంది బాక్స్, కాబట్టి ఈమెయిల్ ఐడి టైప్ చేసుకోవాలి. ఓకే, మనం ఏం చేయాలి, ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. చూడండి, ఈమెయిల్ ఐడి టైప్ చేస్తాం, నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఎంటర్ యువర్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం. చూడండి, పాస్వర్డ్ని ఎంటర్ చేసాం. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, కింద రాసుకున్నాం, క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ ఓపెన్ యువర్ జీమెయిల్ అకౌంట్. మనం నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మన అకౌంట్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూడండి, టాప్ పొజిషన్లో మనకి సమ్ డాట్స్ లాగా కనిపిస్తుంది కదా, అదేంటి మనకి ఇక్కడ గూగుల్ యాప్స్. ఓకే, అబ్జర్వ్ చేయండి, గూగుల్ యాప్స్ డాట్స్ రూపంలో ఉన్నదే గూగుల్ యాప్స్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం. గూగుల్ యాప్స్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ సైడ్ని స్క్రోల్ బార్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రోల్ బార్. మనం స్క్రోల్ చేసుకోవాలి. ఆప్షన్స్ మనకి డిస్ప్లే అవ్వకపోతే కనుక ఇక్కడ లైన్ కింద కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా పైన ఉంది, అబ్జర్వ్ చేయండి, ఇలా ఉంది కదా, దాన్ని కిందకి డ్రాగ్ చేసుకోవాలి, స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ బార్ని స్క్రోల్ చేసుకుంటే మనకి కావాల్సిన ఆప్షన్ వచ్చేంత వరకు స్క్రోల్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ షీట్స్. మనం డ్రైవ్లోకి వెళ్ళైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఆ మెథడ్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి డాక్యుమెంట్స్ క్రియేషన్ ఎలాగో మొత్తం ఇంకా డ్రైవ్ ద్వారా గూగుల్ డాక్యుమెంట్స్ని, షీట్స్ని, స్లైడ్స్ని, అన్ని ఫామ్స్ని కూడా డ్రైవ్ ద్వారా ఓపెన్ చేసేయచ్చు. సేమ్ అదే ప్రాసెస్ అన్నిటికీ కూడా, క్రియేటింగ్ న్యూ ఫైల్స్ సేమ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్. ఇక్కడ ఈ మెథడ్ కూడా ఒకసారి చూపించడానికి నేను డైరెక్ట్గా షీట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. పైన డ్రైవ్ ద్వారా చెప్పుకున్నాం ప్రీవియస్, ఇప్పుడు షీట్స్, డాక్స్,
స్లైడ్స్, బుక్స్ ఇలా సమ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనం డైరెక్ట్గా డాక్స్ అని డాక్యుమెంట్ని కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. బ్లాంక్ డాక్యుమెంట్ ఆర్ టెంప్లెట్ ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. ఇక్కడ షీట్స్ చెప్పుకుంటున్నాం, డైరెక్ట్గా షీట్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేయగానే ఆ షీట్స్ మీద మనకి ఇక్కడ షీట్స్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. అబ్జర్వ్ చేయండి, టాప్ పొజిషన్లో ఈమెయిల్ ఐడి అలాగే ఈమెయిల్ ఓపెన్ చేసుకున్నాం కదా, మన అకౌంట్ అలా ఓపెన్ అయ్యే ఉంది. దాని ప్రక్కనే మనకి ఏంటి గూగుల్ షీట్స్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. మనం క్లిక్ చేయగానే షీట్స్ అని గూగుల్ షీట్స్ అనే ట్యాబ్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, బ్లాంక్ అని స్టార్టింగ్లో చూడండి ప్లస్ లాగా బ్లాంక్ అని కనిపిస్తుంది కదా మనకి. స్టార్ట్ ఏ న్యూ స్ప్రెడ్షీట్ అని బ్లాంక్, టు డూ లిస్ట్ ఇలా సమ్ ఆప్షన్. టెంప్లెట్ గ్యాలరీ అని కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టెంప్లెట్ గ్యాలరీ అంటే టెంప్లెట్స్ని మనం ఉపయోగించుకోవచ్చు, లేదంటే బ్లాంక్ స్ప్రెడ్షీట్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం బ్లాంక్ ఉపయోగిస్తున్నాం. బ్లాంక్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, బ్లాంక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, బ్లాంక్ డాక్యుమెంట్ స్ప్రెడ్షీట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఒక బ్లాంక్ స్ప్రెడ్షీట్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ కనిపించేది ఒక స్ప్రెడ్షీటే ఉంటుంది. మనకు కావాలంటే ఎన్ని స్ప్రెడ్షీట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాటమ్ పొజిషన్లో ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్లస్ మీద మనం క్లిక్ చేస్తే మనకి స్ప్రెడ్షీట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి. షీట్ 2, షీట్ 3 అలా. ఓకే, మనకి ఈ షీట్లో ఎన్ని రోస్ కాలమ్స్ ఫార్మేట్లో ఉంది చూడండి. 1 రో, 2 రో, 3, 4, 5 ఇవన్నీ కూడా రోస్. ఓకే, ఏ కాలం ఏ, కాలం బి. ఓకే, మనకి అడ్డు వరుసలన్నీ కూడా రోస్ అని కాల్ చేస్తాం. నిలువుగా ఉన్న వరుసలన్నీ కూడా మనం కాలమ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, రోస్ కాలమ్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ అని కాల్ చేస్తాం. ఓకే, రో అండ్ కాలం కాంబినేషన్ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది చూడండి. మనకి 1 రో, కాలం ఏకి 1 రో. ఓకే, మనం A1 అని కాల్ చేస్తాం, ఆ సెల్ అడ్రస్ A1 అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఆ బాక్స్ని సెల్ అని కాల్ చేస్తాం. ఓకే, మనకి రోస్ ఎన్ని ఉంటాయంటే 1000 రోస్ ఉంటాయి. కాలమ్స్ ఎన్ని ఉంటాయంటే A నుంచి Z వరకు ఉంటాయి. మనకు కావాలంటే కాలమ్స్ని రోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినవి అయితే 1000 రోస్, A to Z కాలమ్స్ ప్రొవైడ్ చేశారు. మనం కావాలంటే ఇంకా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ కాలమ్స్ని లేదంటే న్యూ రోస్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, యాడ్ అవుతాయి. ఓకే, టైప్ ద కంటెంట్, మనం ఏదైనా కంటెంట్ని టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ చేసుకున్నాక ఇక్కడ చూడండి టైప్ చేసాం, సమ్ కంటెంట్ టైప్ చేసాం. మనం టైప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. మన గూగుల్ డ్రైవ్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీనేమ్ చేయాలి. రీనేమ్ చేయాలంటే ఫైల్ మెనూ, ప్రీవియస్ చెప్పుకున్న ప్రాసెస్సే మొత్తం అన్నిటికీ కూడా. ఓకే, ఫైల్ మెనూ, రీనేమ్, లేదు అంటే అన్టైటిల్డ్ స్ప్రెడ్షీట్ అని కనిపిస్తుంది కదా పైన, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్టైటిల్డ్ స్ప్రెడ్షీట్ అని కనిపిస్తుంది కదా, డబుల్ క్లిక్ చేయండి, లేదంటే ఫైల్ మెనూ రీనేమ్ అనండి, సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సెలెక్ట్ అయ్యి మనం ఇలా సెలెక్ట్ అవుతుంది, డబుల్ క్లిక్ చేసినా సెలెక్ట్ అవుతుంది, ఫైల్ మెనూ రీనేమ్ అన్నా సెలెక్ట్ అవుతుంది. మనం ఏ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటున్నామో ఆ నేమ్ని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఓకే, మనకి మోడిఫై అయిపోతుంది చూడండి. స్ప్రెడ్షీట్ నోట్స్ అని టైప్ చేసాము, ఎంటర్కి ప్రెస్ చేయగానే మనకి మోడిఫై అయిపోయింది. ఓకే, నేమ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ
ఈ పేజ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షేర్ అనే ఆప్షన్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. ఓకే, గ్రీన్ కలర్లో షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. మనం షీట్ని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసినప్పుడు ఓకే, మనం 3 వేస్లో షేర్ చేయొచ్చు. ఎలాగా అంటే ఈ షేరింగ్ ఎడిటింగ్ మోడ్లో చేయొచ్చు, లేదంటే ఓన్లీ వ్యూ అంటే మనం షేర్ చేసిన స్ప్రెడ్షీట్ అనేది ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్స్ ఓన్లీ చూడగలరు అంతే. వ్యూ అంటే కామెంట్స్ అంటే కామెంట్స్ మాత్రమే ఇవ్వగలరు. ఓకే, ఎడిట్ చేయలేరు. ఓకే, ఇక్కడ ఎడిటింగ్ మోడ్లో పంపిస్తే మాత్రం వాళ్ళు కూడా మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే, ఓన్లీ వ్యూ మోడ్లో పంపిస్తే ఓన్లీ చూడగలరు అంతే. ఓకే, కామెంట్స్ అంటే వాళ్ళు కామెంట్స్ ఏమైనా ఇవ్వచ్చు అంతవరకు. ఇలా 3 వేస్లో ఇవ్వచ్చు. ఇక్కడ షేరింగ్ స్టెప్స్ చూడండి. మనం షేర్ చేయాలి అంటే ఏం చేయాలి? షేర్ బటన్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫైల్ మెనూ చూస్ షేర్ ఆప్షన్. ఓకే, షేర్ ఆప్షన్ చూస్ చేసుకున్న ఫైల్ మెనూ ఓపెన్ చేసి, లేదంటే షేర్ బటన్ మీద క్లిక్ చేసినా మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈమెయిల్ ఐడి ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. టైప్ చేసి ఓకే, మోర్ దెన్ 1 ఈమెయిల్ ఐడి అయినా టైప్ చేయొచ్చు. మనం ఒకరికి పంపించాలంటే ఒకరికి, లేదంటే మల్టిపుల్ పర్సన్స్కి పంపించాలి అనుకుంటే ఎన్ని ఈమెయిల్ ఐడీస్ అయినా మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి టైప్ చేసాం. టైప్ చేసిన తర్వాత మనం ఈ స్ప్రెడ్షీట్ని పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఏం పంపిస్తున్నాం అనేది కూడా వచ్చింది. ఈమెయిల్ ఐడి టైప్ చేసాం. ఇక్కడేమో స్ప్రెడ్షీట్ మనకి ఇక్కడ యాడ్ అయింది చూడండి, స్ప్రెడ్షీట్. ఓకే, నెక్స్ట్ సెండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎన్ని క్లిక్ చేయాలి? సెండ్ అంటే మనకి మనం ఎవరికైతే ఈమెయిల్ ఐడి ద్వారా పంపించాలనుకుంటున్నామో, షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి సెండ్ అవుతుంది. ఓకే, ఈ స్ప్రెడ్షీట్ మనకి సక్సెస్ఫుల్గా సెండ్ అయినట్టు. ఓకే, ఈ విధంగా సెండ్ చేయొచ్చు. వాళ్ళు కూడా ఈ షీట్ని ఓపెన్ చేసుకొని మనం ఎవరికైతే పంపించామో ఆ పర్సన్స్ కూడా మొత్తం అందరూ ఒకేసారి సైమల్టేనియస్గా వర్క్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు చేసిన మోడిఫికేషన్స్ని మనం చూడొచ్చు, మనం చేసిన మోడిఫికేషన్స్ని వాళ్ళు చూడొచ్చు. ఓకే, ఈ విధంగా షేర్ చేసుకొని ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు.